ప్రస్తుతం సమాజ పోకడ, మనిషి ఆలోచనలు చూస్తూ ఉంటే భవిష్యత్తు తరాలు ఎంత దుర్లభమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాయో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళను కించపరిచే విధంగా చాలా నిజంగా మాట్లాడుతున్నారు అన్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపుతూ ఉంటే, కేసులు పెట్టి కొందరి మీద నోటీసులు ఇస్తూ ఉంటే డెఫినెట్లీ దాన్ని స్వాగతించాల్సిందే. మనం ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నాం, ఇటువంటి వాళ్ళ మీద డెఫినెట్లీ కంట్రోల్ చేయాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే అసభ్యంగా మాట్లాడేంత వరకు అని. సరే, ఇక్కడ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎడ్స్ తీసుకుంటారు కాబట్టి ఇంకా అంతే. ఆ పక్షపాతం ఎప్పుడు ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయినా అంతవరకు పరిమితం అయితే అందరూ క్లాప్స్ కొట్టి అభినందించాల్సిందే. అలా కాకుండా ఇదంతా కనుక ఇటువంటి ఈ అసభ్యంగా మాట్లాడు, ఈ నీచంగా మాట్లాడు వాళ్ళను ముందు పెట్టుకొని వాళ్ళ భుజాల మీద తుపాకీలు పెట్టి మొత్తం సోషల్ మీడియా అనే దాన్ని భయపెట్టేద్దాం, మొత్తం సోషల్ మీడియాలోనే ఎవరైనా అభిప్రాయం చెప్పాలి అన్నా కూడా భయపడే విధంగా చేద్దాము అని చెప్పి ఎప్పుడైతే సర్కార్ ఆలోచిస్తుందో పౌరుల హక్కులు ఖచ్చితంగా నాశనం కాబోతున్నాయి. మీకు అసలు అనుమానం కూడా అక్కర్లేదు. నోట్ మై పాయింట్. ఎందుకని ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు మొత్తం దీన్ని కంట్రోల్ చేసి వాళ్ళని ఎవరైనా విమర్శించాలి అన్నా, ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడాలి అన్నా భయపడే విధంగా ఒక కత్తి వేలాడి తీసి పెట్టుకున్నారు అనుకోండి. నెక్స్ట్ 5 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళు కాకుండా ఎప్పుడైనా నెక్స్ట్ గవర్నమెంట్ అయితే మళ్ళీ మారాలి కదా, వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద కత్తి వేలాడి తీసుకునే విధంగా అదే అంకుశాన్ని వాళ్ళు వాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక చట్టాన్నో, ఒక కేసునో, ఇంకొకరినో చూపించేసి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని భయపెట్టుకుంటూ పోతే పౌర సమాజం స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించే ఆ పరిస్థితే లేకపోతే ఇక మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏముంది? బూతులు మాట్లాడే వాళ్ళను, అసభ్యంగా మాట్లాడే వాళ్ళను శిక్షించమని ఎవరైనా చెబుతారు. ఆ ముసుగులో మొత్తం పౌర సమాజం యొక్క అభిప్రాయాలే చెప్పనీయకుండా చేయాలనుకుంటే ప్రతిదీ ప్రభుత్వం దగ్గర విమర్శ చేశారు, ఆధారాలు ఉన్నాయా, తీసుకురా, కేసు పెట్టు, భయపెట్టు, ఎక్కడికి పోతుంది? ఎక్కడికి ఇవన్నీ వెళ్తాయి? అంటే ఓవరాల్గా సోషల్ మీడియానే లేకుండా ఫ్రంట్ లైన్ మీడియా అనేది అనేంతవరకు పరిమితం చేసుకొని మళ్ళీ ఇంకా పాత రోజుల్లోకి వెళ్ళిపోవడమేనా? ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకుంటూ పోతే ఇక పౌర సమాజము వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ చట్టాలు, ఈ కథలు ఇవన్నీ కనుక బ్రహ్మాండంగా స్వాగతిద్దాం, క్లాప్స్ కొడదాం, ఆ సైడ్ వాళ్ళకు ఒక్కొక్కరికి చిరిగిపోతుంది, ఒక్కొక్కరి కథ తెలుస్తారని చెప్పి సంతోషపడుతూ ఉండొచ్చు. రేపు మళ్ళీ ఒకవేళ అధికారం మారిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న అభిమానులు ఈసారి మన వంతు వచ్చింది, వాళ్ళ సంగతి తేలుద్దాం, వీళ్ళ సంగతి తేలుద్దామని వాళ్ళు ప్రతీకారేజ్ కోసం వాళ్ళు రగిలిపోయి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు అమలు చేసి అప్పుడు వాళ్ళు సంతోషపడదాం అనుకోవచ్చు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇప్పుడైనా 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా అధికారం అనే దాన్ని అడ్డుపెట్టి భావ ప్రకటన స్వేచ్ఛను మొత్తం గొంతు పిసికేద్దాం అనుకుంటే అంతకు మించిన అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి మరొకటి ఉండదు. స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పుకోగలగాలి. ఆ బరితెగింపుల్లో కనుక అసభ్యత ఉన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని శిక్షించమనే కోరాలి. అటువంటి వాటిని కంట్రోల్ చేసే వరకే వ్యవస్థలు పరిమితం అవ్వాలి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. రేపు నెక్స్ట్ ఇంకా చట్టాలు చేస్తారట. సోషల్ మీడియా మీద ఎలాంటి చట్టం చేసినా భావ ప్రకటన ఆ స్వేచ్ఛ ముందు కత్తి వేలాడదీస్తున్నట్లే. అదే లేకపోతే ఇప్పటికే కొందరు ఒక అభిప్రాయం చెప్పాలన్నా, ఒక విమర్శ చేయాలన్నా అరే మనకెందుకు వచ్చింది లేరా బాబు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి ఎట్లా మంచిది అవుతుంది? ఎవరైనా అధికారంలో ఉండనియండి, చంద్రబాబు గారు ఉండనియండి, జగన్ గారు ఉండనియండి, ఎక్స్ ఉండనియండి, వై ఉండనియండి, ఎవరైనా ఉండనియండి. కానీ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే ఆ పరిస్థితి లేకపోతే ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చట్టాలను వాడుకుంటూ పోతే, భయపెట్టుకుంటూ పోతే ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏం ముగిలి ఉండదు. ఇటువంటి విషయాలు డెఫినెట్లీ ఒక పాయింట్ వరకే పరిమితం అయిపోవాలి. అంతకుమించి మొత్తం విశృంఖలత్వంగా మొత్తం మన చేతుల్లోకి తీసుకొని
మొత్తం కంట్రోల్ చేసేద్దాం. మనకు అనుకూలంగా ఉన్నది మాత్రమే కనిపించాలి, మనకు వ్యతిరేకంగా ఉన్నది కనిపించకుండా వీలైనంత వరకు మొత్తం రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటే రేపు ఇంకొకరు అదే చేస్తే, ఎల్లుండి ఇంకొకరు చేస్తే ఇంకేముంటుంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి? ఇంకేముంటుంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి? కానీ ప్రజాస్వామ్యం కనుక అంతరించిపోతే ఎవరైతే బాధితులుగా మిగులుతారో ఆ బాధితులే కులాల ముసుగులు, రాజకీయ పార్టీల ముసుగులు, మతాల ముసుగులు, పాలక పక్షాలకు ఎవరైనా కానివ్వండి, ఇంతకు ముందు ప్రభుత్వం కానీ, ఇప్పటి ప్రభుత్వం కానీ, మళ్ళీ ప్రభుత్వం కానీ, ఏదైనా కానివ్వండి, ఈ ముసుగుల్లో ఆ ప్రభుత్వాలకు వీళ్ళే వత్తాసు పలుకుతూ, వీళ్ళే మద్దతు పలుకుతూ ఆ ప్రజాస్వామ్యం అనేది నాశనం అయిపోతే మొదట నాశనం అయ్యే బాధితులు మనమే అని తెలుసుకోలేనంత అజ్ఞానంలో మద్దతిస్తూ ఉండడం భవిష్యత్తు తరాలు ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతున్నాయో, ఇటువంటివన్నీ కనుక ముదిరి పాకాన పడితే ప్రజాస్వామ్యానికి ఎంత దుర్లభమైన పరిస్థితులు వస్తాయో, ఎంత గొంతు చించుకొని అరిస్తే ఎవరికి అర్థమవుతుందో నాకేదో ఒక ముక్క అర్థం కావట్లేదు.